Next, reference menu. So reference menu lo first option table of contents. The table of contents is very important. So why are you using of ante for example we have to prepare some మనం ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేస్తాం కదా. ఓకే, సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్డ్ డాక్యుమెంట్ లో కూడా ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. సో ఇండెక్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ డాక్యుమెంట్ అనేది మనం ప్రిపేర్ చేసినప్పుడు మనకి ఏ పేజ్ లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏ పేజ్ లో ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇన్ఫర్మేషన్ ఉందన్న విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఇండెక్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. మీరు నోట్బుక్స్ కావచ్చు, ఏదైనా రికార్డ్స్ కావచ్చు, లేదంటే టెక్స్ట్ బుక్స్ కావచ్చు చూసినప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెసన్ ఏ పేజ్లో ఉందన్న విషయం మనకి ఏమవుతుంది, ఫస్ట్ మనకి ఏం చేస్తారు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థర్డ్ పేజ్ ఆర్ సెకండ్ పేజ్ లో మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అదే విధంగా యాజ్ వెల్ యాజ్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏదైనా డాక్యుమెంట్ అనేది మనం ప్రిపేర్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ ఏ పేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అన్న విషయం మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం ఇక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం ఇండెక్స్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ సమ్ డేటా తీసుకోండి, సమ్ మోర్ దెన్ పేజెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ పేజ్ ఎంటీ ఉంచాలి, ఎందుకంటే ఇండెక్స్ కావాలి కదా మనకి. సో కాబట్టి ఫస్ట్ పేజ్ అనేది ఎంటీగా ఉంచండి. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో వర్డ్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక హెడింగ్ ఇస్తున్నాను ఇక్కడ. సో వర్డ్ డాక్యుమెంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి హోమ్ లోకి వెళ్ళిపోండి. హోమ్ లోకి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడింగ్ 1 ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హెడింగ్ 1 జస్ట్ క్లిక్ ఆన్ ద హెడింగ్ 1. ఓకే, సో మళ్ళీ ఇక్కడే రైట్ క్లిక్ చేసి అంటే సమ్ డిఫరెంట్ ఇవ్వాలి. సో ఏదైనా కలర్స్ అలా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్, middle align bold, italic, middle alignment, apply the some color. Okay, some chinna heading ichanu. Next page lo for example again point out the cursor, home tab ani istunanu. See, select that. For example select the word. Next heading 2, heading style 2, right click, modify. So again have to increase the font size, bold, italic, apply the color, middle alignment, format like వెళ్ళి for example I can apply the borders. Okay, again okay, then okay. Okay, next insert tab, again select that. Shall I go to heading style 3, right click, modify, increase the font size, bold, italic, choose the color, middle alignment, format, borders. You can select that any color. Okay, then okay, again okay. So ila for example 3 type of heading styles ichanu. Okay, so again 4th page loki vastunanu. Design tab. Okay, so 3 heading styles ఇవ్వండి. సో నెక్స్ట్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ లైక్ ఏదో ఒక హెడింగ్ స్టైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెడింగ్ స్టైల్ పైన క్లిక్ చేస్తే
దేనిపైన క్లిక్ చేస్తే హెడింగ్ స్టైల్ ఆటోమేటిక్ గా మనకు అప్లై అయిపోతుంది. ఓకే, అగైన్ ఐ హావ్ టు అప్లై ద ఫస్ట్ హెడింగ్ స్టైల్. ఓకే, సో రైట్, ఇప్పుడు 4 హెడింగ్ స్టైల్స్ అప్లై చేశాను అక్కడ. అంటే 4 పేజెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4 లెసన్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి వర్డ్ డాక్యుమెంట్, అండ్ సెకండ్ వన్ హోమ్ ట్యాబ్, థర్డ్ వన్ వచ్చేసి ఇన్సర్ట్ ట్యాబ్, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి డిజైన్ ట్యాబ్. ఇప్పుడు కంట్రోల్ హోమ్ ఫస్ట్ పేజ్ లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ పేజ్ లో కర్సర్ పాయింట్ అవుట్ చేసి ఇప్పుడు రిఫరెన్స్ లోకి వచ్చేసండి. రిఫరెన్స్ లోకి వచ్చిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ ద టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇఫ్ వాంట్ సెలెక్ట్ కంటెంట్స్, చూడండి ఏమైపోయింది మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ డాక్యుమెంట్, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, డిజైన్ ట్యాబ్. ఆటోమేటిక్గా అంటే వర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి సెకండ్ పేజ్, హోమ్ ట్యాబ్ వచ్చేసి థర్డ్ పేజ్, ఇన్సర్ట్ ట్యాబ్ వచ్చేసి ఫోర్త్ పేజ్, డిజైన్ ట్యాబ్ వచ్చేసి ఫిఫ్త్ పేజ్. ఓకే, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఈ విధంగా మనకు ఒక కంటెంట్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండెక్స్ అని, అంటే ఏ పేజ్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అన్న విషయం మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్ట్ గా మనం డిజైన్ ట్యాబ్ లోకి వెళ్ళాలి. డిజైన్ ట్యాబ్ అంటే ఎక్కడ ఉంది, ఫిఫ్త్ పేజ్ లోకి ఉంది. ఓకే, సో డైరెక్ట్ మనం ఫిఫ్త్ పేజ్ దగ్గర కర్సర్ పాయింట్ అవుట్ చేయాలి అనుకుంటే, ఓకే, సో డైరెక్ట్ ఫిఫ్త్ పేజ్ దగ్గర కర్సర్ పాయింట్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు యూ ప్రెస్ కంట్రోల్ ప్రెస్ చేసి ఏం చేయాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ద డిజైన్ ట్యాబ్. ఆ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కర్సర్ ఎక్కడ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హెడింగ్ స్టైల్ ఎక్కడైతే అప్లై చేసామో అక్కడ అప్లై అయిపోయింది. ఓకే, అక్కడ కర్సర్ పాయింట్ అవుట్ అయిపోయింది. అగైన్ మళ్ళీ కంట్రోల్ హోమ్ నొక్కండి, ఫస్ట్ పేజ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇన్సర్ట్ ట్యాబ్ దగ్గర కర్సర్ పాయింట్ అవుట్ చేయాలి. ఏం చేయాలి, ఫస్ట్ డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేయకుండా ఏం ప్రెస్ చేయాలి, కంట్రోల్ పట్టుకుని అక్కడ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, అక్కడ మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్ దగ్గర కర్సర్ పాయింట్ అవుట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా అనదర్ ఇంకేమైనా డాక్యుమెంట్స్ మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ హెడింగ్ స్టైల్స్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ లేఅవుట్ ట్యాబ్ అని ఇచ్చాను. ఓకే, సో సెలెక్ట్ దట్. Again, shall I go to home tab? So if you can apply the some any heading style as you like. Okay. See. So last one reference tab and ichchan headings. So text time ledu కానీ అయినా ఇస్తున్నాను. ఓకే, సెలెక్టెడ్. ఎక్స్ట్రా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, ఇక్కడ 2 హెడింగ్ స్టైల్స్ ఇచ్చాను. అగైన్ కంట్రోల్ హోమ్, బట్ ఇక్కడ అప్డేట్ అయిందా, కాలేదు. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్డేట్ టేబుల్ పైన క్లిక్ చేసినా ఓకే, లేదంటే ఇక్కడ అప్డేట్ టేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసినా ఓకే, అప్డేట్ టేబుల్, అప్డేట్ ఎంటైర్ టేబుల్. ఓకే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ లేఅవుట్ అండ్ రిఫరెన్స్. సో ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైపోయింది, యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు పేజ్ లేఅవుట్ దగ్గర కర్సర్ పాయింట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, కంట్రోల్ ప్రెస్ చేసి పేజ్ లేఅవుట్ పైన క్లిక్ చేస్తాం. లేదు రిఫరెన్స్ దగ్గర కర్సర్ పాయింట్ అవుట్ చేయాలనుకుంటే కంట్రోల్ ప్రెస్ చేసి రిఫరెన్స్ దగ్గర కర్సర్ పాయింట్ అవుట్ చేస్తాం. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇండెక్స్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే.